ஸோ டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு, ஃபைட்ஸ் வேணுமா ஃபைட்ஸ் இருக்கு, எமோஷன் வேணுமா எமோஷன் இருக்கு, அன்னே இருக்கு. மாஸ் வேணுமா மாஸ் கூட இருக்கு. மாசு வேணுமா மரண மாசு. హెలికాప్టర్ మీద లుంగి బనీను జరగతందుకు ఎంత హైప్ కావాలో అంత ఉందన్నమాట ట్రైలర్ లో అయితే. ఇంతవరకు వచ్చిందంత ఒక ఎత్తు, ట్రైలర్ లో విషయం అయితే బలంగా ఇచ్చారు. నేను ట్రైలర్ కట్టు ఇంటెన్షనల్ గానే నేను ఇలా చేశాను, అంటే ఎక్కడ కంప్లీట్ స్టోరీ ప్రెడిక్ట్ చేసేదానికి పాసిబుల్ అవ్వకుండా ఎడిట్ చేసామని చెప్పేసి. నాకైతే పర్సనల్ గా లాస్ట్ షాట్, ఆ కత్తెత్తుకున్నాడు షాట్, ఆ కత్తెత్తుకున్న షాట్ హెలికాప్టర్ షాట్ మామూలు లేదు, హైలైట్ ఉంది. అండ్ నాకు తెలిసి రంగస్థలం తర్వాత మళ్ళీ అంత ఎమోషనల్ క్వశ్చన్ అయితే ఎక్కువ ఉన్నట్టుంది. సో ఇంకా ఎమోషన్స్ లో రామ్ ఆడేసుకుంటాడు. తర్వాత మధ్యలో ఒక దగ్గర ఒక పోలీస్ యూనిఫామ్ లో ఒక షాట్ ఉంది. దిల్ రాజు కూడా ఒక దగ్గర ఏదో స్టేట్మెంట్ ఏదో పాస్ చేసినట్టున్నాడు. మీరు ఒక సమ్ పార్ట్ ఆఫ్ ద మూవీ పోలీస్ క్యారెక్టర్ లో మీరు చూస్తారు. ఫస్ట్ పోలీస్ గా ఉండి తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ గా మారే అయితే కనిపిస్తా ఉంది. సో పాత రామ్ చరణ్ చూసినప్పుడు ఇంకొంచెం ఓల్డ్ స్టైల్ పెట్టిన బాగున్నాయి అనిపించింది. ఎందుకు మరి ఎక్కువ కలర్ గ్రేడింగ్ పెట్టి కరెంట్ జనరేషన్ ఫాదర్ సన్ అయింటే అంజలి పోర్షన్స్ లో ఆ వింటేజ్ ఫీల్ తీసుకొచ్చింటే కొంచెం బాగుండు. కొంచెం వింటేజ్ ఫీల్ కొంచెం నేచురల్ ఉంటే బాగుండేది. క్యారెక్టర్ కంప్లీట్ గా గవర్నమెంట్ ఆఫీస్ లో సంబంధించి అటు సైడ్ అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ హీరోయిన్ తో పాటు ట్రావెల్ అవుతుందేమో అనిపిస్తుంది. మొత్తం ప్రతి ఫిల్మ్ దగ్గర దిల్ రాజు డబ్బులు కనిపిస్తున్నాయి. సో తమ్ముడు అన్నట్లు పొద్దున ప్రభావం స్టార్ట్ అవుతుంది. అది ఎంత పెద్ద ప్రభావం చూస్తా ఉండాల్సిందే. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా మెగా ఫ్యాన్స్ అయితే ఇంకా హై ఉంటుంది సినిమా, డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ తో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారనేసి చెప్పొచ్చు. ట్రైలర్ తో ఇంకా 10వ తేదీ దాకా గుండెల మీద చేసుకొని పడుకోండి ఫ్యాన్స్ అయితే.